అందరికీ వందనాలు. మీరు ఎప్పుడూ తెరవని ఒక బహుమతి ఉందంటే నమ్మగలరా? ఈ ప్రపంచంలో అది ఎంతో విలువైనది, శ్రేష్టమైనది, అందులోనూ అది ఉచితమైనది. అయినా దానిని కొందరు పొందలేకపోతున్నారు. వారు ఎవరు, ఎందుకు అనేది చూద్దాం. దేవుడు ఒక బహుమతిని ప్రజల ఎదుట పెట్టి, అది మీ కొరకే, తెరిచి పొందుకోండి అని రాయించి ఉన్నాడు. అయితే ఆ బహుమతిని పొందకుండా దుష్టుడు ఎలా దారి మళ్లిస్తాడో అలాగే ఎవరు పొందుకుంటారో చూద్దాం. దేవుడు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించాడు. అయితే వారి కోసం ఒక బహుమతి ఇక్కడ పెట్టాడు. అది మీకోసమే. అది మీ బాధల్లోనూ మీ కష్టాల్లోనూ మీకు అందరికీ సహాయంగా ఉంటుంది. దేవుడు మీకోసం గిఫ్ట్లని ఆటో వస్తువులని ఇవన్నీ పెడుతుంటే నా తలకే నొప్పి వస్తుంది. ఇదిగోండి ఇటు చూడండి, ఎక్కడ పెట్టారు. విలువైందంట, శ్రేష్టమైందంట, పైగా ఉచితమంట. మీకు కావాలా? మీకు కావాలా? అమ్మా మీకు కావాలా? అయ్యా మీకు కావాలా? దక్కనివ్వను. చూస్తా, ఎక్కడే ఉండి చూస్తా. ఎవరు తినకుండా ఆపుతాను. ఎవరు వస్తారో చూస్తా. ఇలా సైతాను ఆ బహుమతిని ఎవరు తీస్తారో అని చెడగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా దేవదూతేమో ఎవరు పొందుకుంటారో ఆ బహుమతిని అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు దేశంలోని అతిపెద్ద బిజినెస్ మ్యాన్ వస్తారు. ఈ బహుమతిని తెరుస్తారో లేదో చూద్దాం. దేశంలోనే గొప్ప బిజినెస్ మ్యాన్ అండి తను. ఎదురున్నాయన ఏనక్కడు ఎటు పడితే అటు పోతున్నా. నేను వెనకాలే పోవాలి. ఏంటి ఎవరో కాల్ చేస్తున్నారు? గూగుల్ సీఈఓ కాల్ చేస్తున్నారు. వెనకేమో చౌడు గట్టిగా మాట్లాడితే కానీ గట్టిగా మాట్లాడితేనేమో ఎందుకు అలా అరుస్తున్నారు. ఇది నా కర్మ. బాగున్నారా? నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నానండి. ఏంటండి ఫోన్ చేశారు? ఏమీ లేదండి, ఊరికనే ఫోన్ చేశారు. నేను చెప్పాలనుకున్నానండి. ఏంటండి? జనాలందరూ మినిస్టా వాట్సాప్ ఫేస్బుక్ లో బాగా వాడుతున్నారండి. నా దగ్గర మంచి కాన్సెప్ట్ ఉంది. దాని గురించి ఎప్పుడు డిస్కస్ చేద్దాం? కాన్సెప్ట్ రావట్లేదు కానీ ఒక పెద్ద కాన్సెప్ట్ అంటే రావట్లే కానీ పెద్ద బిజినెస్ కొంచెం మైక్ చూసు. సరే సార్. మైక్ డిస్టర్బెన్స్. హలో హలో సార్ పబ్జి సీఈఓ కాల్ చేస్తున్నారు సార్. ఏంది? పబ్జి సీఈఓ కాల్ చేస్తున్నారు సార్. చెప్పండి అండి. బాగున్నారా? నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నానండి. ఏంటి విశేషాలు? ఏమి లేదండి. నేను చెప్పాలనుకున్నానండి. ఏంటండి? ప్రపంచంలో పిల్లలందరూ మ్యూజియంస్ ఆడుతున్నారండి. అవునా అండి? దాని గురించి ఎప్పుడు ప్లాన్ చేద్దాం? ఇందాక చూస్తేనేమో కాన్సెప్ట్ ను పట్టుకొని ఏదో అనిండు. ఈ ప్రేమ ప్రమోట్ ను పట్టుకొని ప్రమోట్ అంటుండో. కొన్ని డైమండ్స్ పంపించండి, ఇంకా ప్రమోట్ చేద్దాం. మళ్ళీ ప్రమోట్ అంటుండో. ఏదో బిజినెస్ మ్యానో ఏందో. సరేనండి, పంపిస్తాను. సరే సార్. సరే. అండి, ఎన్ని కావాలంటే అన్ని డైమండ్స్ తీసుకోండి. అట్లాంటి ఆటలు ఆడుకుంటూ టైం అంతా వేస్ట్ చేయండి. దేవుడికి అసలు సమయమే ఇవ్వకూడదు. బైబిల్ చదవకూడదు. చర్చిలోకి వెళ్ళకూడదు.
మరి ముఖ్యంగా చిన్నపిల్లలు సండే స్కూల్కి అస్సలకే వెళ్ళకూడదు. బాబు కొంచెం ఒకసారి ఇటు చూడు. ఈ ఉచితమైనది మీకోసమే సిద్ధపరిచి ఉంది బాబు. చూడు, దేవుడు మీకోసమే దీన్ని సిద్ధపరిచాడు. చూడు బాబు, దీనిని పొందుకుంటే గొప్ప అనుభూతిని పొందుకుంటారు. ఈ లోకపు ధనము కొంతకాలం మాత్రమే, కానీ శాశ్వత కాలం జీవించగలిగేది దీనిలో ఉంది. ఒకసారి వచ్చి ఓపెన్ చేయి. విలువైందా, శ్రేష్టమైందా, పైగా ఉచితమైందా? ఏంటబ్బా ఇది? ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా? ఒరే ఎందుకురా నీకు ఇది? అసలుగా నువ్వు దేశంలో గొప్ప బిజినెస్ మ్యాన్వి. ఒరే పియ్యా, నీకు ఇంకా ఏ కలిసి రాలేదేంట్రా? వచ్చి తీసుకొని పోరు నాయన, ఓపెన్ చేసేలాగున్నాడు. సార్ మనకి పబ్జి సీఓ కాల్ మీద కాల్ చేస్తున్నారు సార్. ఏంటో మనకి మీటింగ్ ఉందంట కదా, మర్చిపోయారా సార్? ఏంటి సార్ మీరు చూస్తున్నారు? పెట్టారు. విలువైంది శ్రేష్టమైంది అయితే ఇంత పబ్లిక్ లో ఎందుకు పెడతారు సార్? అయినా మీరు దేశంలోనే పెద్ద వ్యాపారస్తు సార్. వీటి కోసం మీరు హాస్పిటల్ పెట్టి రాని సార్, వెళ్దాం. అసలుకే మన మీటింగ్ టైం అవుతుంది, రాని సార్. అది నిజమే, నేను దేశంలోని గొప్ప బిజినెస్ మ్యాన్. ఇవన్నీ నాకెందుకులే, నేను వెళ్తున్నా. అమ్మయ్యా, ఇప్పుడు నా కడుపుకి ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఎవరు వస్తారా నాయన? అయ్యో, వీళ్ళు వెళ్ళిపోతున్నారా? ధనం కోసం ఆశపడే వారిని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది కదా. డబ్బు మీద ఉన్న వ్యామోహం అన్ని రకాల చెడులకు కారణమవుతుంది. మనం దేవునిపై ఆధారపడాలి కానీ డబ్బుపై కాదు. ఇలాంటి స్థితిలో మీరు ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకొని బాగా కష్టాల్లో ఉన్న ఒక తల్లి వస్తుంది. ఈమెన ఈ బహుమతిని తీస్తుందో లేదో చూద్దాం. వామ్మో, ఎవరు వస్తున్నారే? ఈ కష్టాలు, ఈ బాధలు ఎప్పుడు పోతాయో? పిల్లలు చూస్తే మాటే వినరు, ఈయన చూస్తే పనికే వెళ్ళడు. ఎప్పటికి పోతాయో ఏంటో ఈ కష్టాలు. వారం వారం చర్చికి వెళ్తున్నా ఈ కష్టాలే పోవట్లేదు. అసలు దేవుడే లేడు. అబ్బా, ఇది మంచి మాట. ఏమనుకున్న కష్టాలకి ఇటు పక్క కూడా తిరిగి చూడదు, పైగా ఓపెన్ చేయాలని కూడా అనుకోదు. పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయదమ్మా. 10ంటికి చర్చ అయితే 1 గంటకి వెళ్తాదమ్మా. అమ్మ దగ్గర బత్తే లేదు కానీ నింద మాత్రం దేవుడి మీద వేస్తుంది. మనకెంట్లేమన్నా పానవా? అరే అక్కడ ఏదో ఉందిరా. ఏది? అదిగోరా. నాది 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 నాది. ఏమంటా? నా కష్టాలే సరిపోవన్నట్టు మధ్యలో మీ గోలేంట్రా? ఏంటమ్మా గొడవ? అది ఫస్ట్ నేనే చూసా అమ్మా. అక్కకి ఇవ్వచ్చు కదరా. నేను ఇంటికి ఇస్తా, తనకి నేనేమనుకో. సర్లే అమ్మ, నీకు తర్వాత కొనిస్తాను. వాడు ఎవరినట్టున్నాడు, చిన్నపిల్లడు కదా, వదిలే. నువ్వు ఎప్పుడు ఇంతే, వాడినే ఎక్కువ ప్రేమిస్తా. అబ్బాయినేగా. అదేం లేదులే, మీరు ఇంటికి వెళ్ళండి. నాకు ఇక్కడ చిన్న పనులు చూసుకొని వస్తా. అమ్మ ఒకసారి ఇటు చూడు. నీ కష్టాలు, నీ బాధలు అన్నీ పోతాయి. వాటికి ఒక సమాధానం దొరుకుతుంది. ఏంటబ్బా ఇది? విలువైందా, శ్రేష్టమైందా, పైగా ఉచితమైందా? ఇది తెరిస్తే నా కష్టాలన్నీ దూరం అవుతాయా? ఎందుకమ్మా నీకు ఇది? నీకున్న కష్టాలు చాలా ఉన్నట్టు మళ్ళీ నీకు ఇది ఒకట. నువ్వు కనుక ఇది ఓపెన్ చేసావు అనుకో, నీ భర్త ఇంకా తాగొచ్చేలా చేస్తాను. తాగొస్తే తెలుసు కదా ఏం చేస్తాడు, పిచ్చి కొట్లు కొడతారు. మీ అందరికి కూడా తెలుసుగా నీ భర్త తాగొస్తే ఏం చేస్తారు. నీ పిల్లలు అసలు నీ మాట వినకుండా చేస్తాను. నీకున్న కష్టాలు ఇంకా ఎక్కువ చేస్తాను. నీ బాధలు అయితే ఇంకా ఎక్కువ చేస్తాను. నీది కనుక ఓపెన్ చేసావంటే అయినా విలువైంది, శ్రేష్టమైంది అయితే ఇంత పబ్లిక్ గా ఎందుకు పెడతారు? ఇది తెరవడం మంచిది అనిపించట్లేదు. ఇది తెరిచి నేను ఇంకా కష్టాలు తెచ్చుకోలేను. నాకెందుకులే, నేను వెళ్తున్నాను. మరి ఇప్పుడు దాకా ఎందుకు నించున్నట్టు? పోమ్మా, పో 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 పో. మన
మనుషులు బాధపడుతున్నప్పుడు దేవుడు తోడు లేడని, దేవుడు పట్టించుకోడని కొంతమంది అనుకుంటారు. కానీ దేవుడు మనల్ని బాధ పెట్టడానికి వాక్యం సెలవిస్తుంది కదా. మనుషులను రకరకాలుగా బాధ పెట్టుకుంటారు. అలానే మనుషులను బాధ పెట్టేది సాతాను, దేవుడు కాదు. దేవునికి మీరు పడుతున్న ప్రతి కష్టం తెలుసు. మీరు బలంగా దేవునికి మొరపెడితే మీ కష్టాల నుంచి, మీ బాధల నుంచి, వాటన్నిటి నుంచి దేవుడు విడుదల కలుగజేస్తాడు. ఇప్పుడు లోకాశలతో జీవిస్తున్న ఇద్దరు యవనస్తులు వస్తారు. వీరైనా ఈ బహుమతిని పొందుకుంటారా లేదో చూద్దాం. అరే మామ బాగున్నావా? నేను బాగున్నాను రా. ఎలాగైతే అసలు చెప్పలేదు మన వ్యక్తి. అరే ఏంట్రా అంత రియాక్షన్ ఇచ్చా? ఏం లేదురా, నేను కొత్త షూస్ కొన్నాను రా. అవునా? ఎంతరా? చాలా బాగున్నాయి. 4000 రా. అవునా? మరి ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, రేపు ఫంక్షన్ గా నీ షూ ఇస్తావేమోనని. ఏమమ్మా తీసుకోరా, నీకన్నా ఎవరు ఎక్కువ? థ్యాంక్స్ రా మామ. 4000 పోడా ఏడో గుడికాడు ఉండుంటే వేసుకుని వచ్చి బిల్డప్లు కొడుతున్నాడు ఇక్కడికి వచ్చి. 4000 కాదు ఏం కాదు, మీరు ఇవన్నీ నమ్మమాకండి. అరే ఏంట్రా నీ చెవులో అయ్యో మెరుస్తున్నాయి? అది ఏంద్రా మెలకలు తిరుగుతున్నా? నా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ రా. ఆహా, ఏహే, సిగ్గే. గర్ల్ ఫ్రెండా? ఈడి మొహానికి గర్ల్ ఫ్రెండా? ఈడాడో ఢిల్లీ బజార్లో 30 రూపాయలకి 40 రూపాయలు కొద్ది వచ్చి బిల్డప్లు కొడుతున్నాడు. నేను చూడండి ఎంత అందంగా ఉన్నాను, నాకే గర్ల్ ఫ్రెండ్ లేదు, మళ్ళీ ఈడి మొహానికి గర్ల్ ఫ్రెండ్ అంట. అరే ఎదురుగా ఏదో ఉందిరా. అవునరా, నేను చూడలేదురా. విలువైనదంట, శ్రేష్టమైనదంట, పైగా ఉచితం కూడా అంట. ఏంటిదో ఒకసారి తీసుద్దామా? ఒరే ఎందుకురా మీకు ఇది? మీకోసం డీజే పాటలు వెయిటింగ్ చేస్తున్నా, వెళ్ళండి రా నాయన, మీకెందుకు ఇదంతా? అరే ఏం కాదులేరా, ఒకసారి తీసుద్దాం. గిఫ్ట్. అరే రేపు ఫంక్షన్ ఉంది కదా, నీ షూ దీనిలో నాకు సంబంధించినవి ఏమన్నా ఉంటాయేమోనని. అరే ఎంత విలువైంది అయితే ఎంత పబ్లిక్ లో ఎందుకు పెడతారా? సరేరా, నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది, వెళ్తున్నా. అది అవును కదా, ఎంత విలువైంది అయితే ఎక్కడెందుకు పెడతారు? సరే ఆగురా, నేను కూడా వస్తున్నాను. పోండి. అట్లా ఉంటుంది మరి మనతోటి. ఇదంతా నా రాజ్యం, నా పరిపాలన. అయ్యో, యవన బిడ్డలు కూడా తీయకుండా వెళ్ళిపోయారేంటి? అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి చేస్తే దేవుని రాజ్యాన్ని తత్తలించుకోరని వాక్యం చదివిస్తుంది కదా. దేవుని వాక్యం అయితే యువతకు సంతోషాన్ని ఇస్తుంది, కానీ ఈ లోక తాత్కాలిక సంతోషాల కోసం ఆరాట పడుతున్నారు. మీరు ఇలా ఉండకూడదు. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకొని మూఢనమ్మకాల్లో బ్రతుకుతున్న ఇద్దరు స్త్రీలు వస్తారు. వీరైనా ఈ బహుమతిని తెరుస్తారో లేదో చూద్దాం. ఓయ్ బిందు ఏంటి అక్క పొద్దున్న ఈ కేకలు? ఏం లేదులే, ఏం చేస్తున్నావు? ఏంటి ఇయర్ రింగ్స్ కొత్తగా ఉన్నాయి, ఎంత ఏంటి? అరే చైన్ కూడా బాగుంది. ఇదాడటానికేనమ్మ నన్ను పిలిచింది? నా మటుగా నేను మాడిపోయిన పెసరట్టు వేసుకొని తింటుంటే నీ గోలేంటి? ఏం లేదులే, ఒకసారి చెడుపడే. జీవి మాల్లో క్రిస్మస్ సందర్భంగా కొత్త చీరలు ఆఫర్ పెట్టారంట. 99 రూపీస్కి 4 చీరలు అంట. వెళ్దామా? 99 రూపీస్కే? కానీ నా మనసు ఏమీ బాగోలేదు. ఏమైంది? ఎందుకు? పొద్దున్నే నల్లపిల్లి ఎదురొచ్చింది. ఈరోజు ఎలా గడిచిద్దని టెన్షన్గా ఉంది. అవునా? సరే ఫస్ట్ అయితే బయటికి రా. ఎక్కడికి? ఇక్కడికే రా. నేను నీకు మాట చెప్పాలి. ఏంటి? జనాలందరూ ఎంతో విలువైన బహుమతి గురించి మాట్లాడుకుంటున్నారు, నీకు తెలుసా? తెలుసు, నేను విన్నాను. మనం వెళ్ళే దారిలో పక్కనే ఉంది, చూద్దామా? సరే పద. జనాలందరూ అన్నది నిజమే. ఇదిగో దీని మీద రాసిందిగా, ఒకసారి చూడు. నిజమే, దీని మీద కూడా రాసింది. విలువైందంట, శ్రేష్టమైందంట, పైగా ఉచితమంట. తెరుద్దామా? తెరుద్దాం. ఎందుకమ్మా మీకు ఇది?
అలాగే నువ్వు ఈరోజు ఇంట్లో బయటకు వస్తుంటే నీ నల్ల పిల్లలు వచ్చింది. పైగా ఈరోజు అమావాస్య కూడా, రాహుకాలం కూడా. ఎందుకు మీకు ఇదంతా? మీరు ఇంటికి వెళ్ళండి. అవును, ఈరోజు ఏ వారం? మంగళవారం. అమ్మో, ఈరోజు అమావాస్య అంట కదా. వామ్మో, అమావాస్య. అనవసరంగా బయటకు వచ్చానే, అది కాక అటువైపు తీసుకెళ్ళావు నన్ను. అవునవును, మర్చిపోయాను. టైం ఎంత? 11:15. అమ్మో, రాహుకాలం కూడా వస్తుంది. నేను అసలే తీయనమ్మా. మనకెందుకులే గాని వెళ్దాం పద. సరే పద. ఉన్న దరిద్రాలు చాలేదా? కొన్ని ఎత్తున పెట్టుకుంటావేంటి? అసలే మనము ఈ సమయంలో బయట మంచిది కాదు. విలువైంది లేదు, శ్రేష్టమైన లేదు. పద పద. పోండమ్మా, పోండి 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 పోండి. మీలో కూడా చాలా మంది ఇలా చర్చిలోకి వచ్చుకుంటూ ఇలాంటి ఆచారాలు పాటిస్తారు కదా. నాకు తెలుసులే, అంతా నా వాళ్ళే. ఆ బ్యాచ్ అంతా నాదే. దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే ఆచారాలను ఆచరించవద్దని హెచ్చరిస్తుంది. అలానే దేవుడు అన్ని రోజులు మంచివని చెప్పాడు. దేవుని వాక్యం సజీవమైనది, బలము గలది. మనుషుల యొక్క జీవితాలను మార్చగలిగే శక్తి వాక్యానికి ఉంటుంది. కాబట్టి మీరందరూ వాక్యానుసారంగా జీవించాలి. చెడ్డ వ్యసనాలకు బానిసలైన వారు వస్తారు. వారు ఈ బహుమతిని తెరిచి వారి వ్యసనాలను దూరం చేసుకుంటారో లేదో చూద్దాం. హలో, ఇప్పుడు ఇద్దరు స్పెషల్ వ్యక్తులు వస్తారండి, చూడండి వాడికి వెళ్ళి. అలాగే స్పెషల్ వ్యక్తులు వస్తారండి, చూడండి వాళ్ళకెళ్ళి. ఎవరు మీరు నా మీద పడుతున్నారు? మరి మీ తాగొచ్చిన మొత్తులు ఏం తెలియట్లేదు రాయన. పోండి, రే పోండి. అరే కింద పడుతున్నా చేరా. నువ్వు కింద పడుతున్నా, నా పేరు చెయ్యరా. మంచి టైంలో మన తాగుబోతులు అనుకుంటాడు. మనం తాగుబోతులమా? మనం తాగొచ్చామా? అసలు మనకు ముందటుండిద్దో కూడా తెలీదు. మనం తాగేది అమృతం. ఎవర్రా వీళ్ళంతా? ఓ వీళ్ళ వరబాడి పులిహార పాటలో కాసి వచ్చారా? ఓహో, ఇంటికాడేమో ఎకరాలు పొలాలు పెట్టుకొని ఇక్కడికొచ్చి పులిహార పట్లాలు ఎత్తపోతున్నారా? బచ్చి వీళ్ళు ఎప్పటికీ మారరా? అరే అరే, ఏందిరా? అడే నా వలంగాలు పోవడం. ఎవర్రా నువ్వు? నా పని మొత్తం తెస్తున్నా. అది పెట్టేదేంటి? పులిహార గ్యాసు. మనం పోవాలంటే మినిమం మొక్క ఉండాలా. అది మన లెక్క. రోడ్డు ఎంగరా వంకట్ట ఇంకా తిరుగుతుంది. వేసులో తాగే ఉంటారా? ఏంటి రాయడేదో పెట్టారు. ఎక్కడ నాకే కల్పించట్లేడు. అరే వందలుగా రా, ఇటే తిరుగురా. అరే నువ్వు పట్టుకుందా నా కాలు రా, కొద్దిగా పైకి లేచి చూడరా. లేబ్రా, ఏడ విలువైందంట, శ్రేష్టమైందంట, పైగా ఉచితమైందంట. తింటామరా. ఒరే ఒరే, ఎందుకురా మీకు ఇది? అలాగే మీరు తాగున్నారు. అందరూ పోండ్రా ఆయన. బ్యాందీ షాపులు కట్టేస్తారు 9:30 కల్లా. అరే దాంట్లో నేను మందు బాటిల్ ఉండిద్ది అనుకుంటున్నావా ఏంటి? ఇదెవరో ముందు తాగేవాళ్ళు పెట్టుంటారా. మరి వాళ్ళ ఎవరురా? అరే ఇదంతా వేస్ట్. అతను బాగా ఆడ ముందు షాప్ కట్టేస్తారు. మీలో కూడా చాలా మంది ఉన్నారు మందు తాగేవాళ్ళు. నాకు తెలుసులే, నాకు తెలుసు. పేర్లు చెప్పమంటారా?
ఇదిలే పరువు పోద్ది, నేను చెప్పను. అయ్యో అందులో ఉండి వీళ్ళు కూడా తీయకుండా వెళ్ళిపోయారు. తాగుబోతులు తిండిపోతులు దేవుని రాజ్యానికి వారసులు కారని వాక్యం చదివిస్తుంది కదా. ఇప్పుడు వచ్చేది అందరిలోనూ నేనే మహామేధావి అనే ఒక యవనస్తురాలు వస్తుంది. తనేమైనా తీస్తుందో లేదో చూద్దాం. హాయ్, ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. అవును, స్కూల్లోను కాలేజ్లోను నువ్వే టాపర్గా, అన్ని గోల్డ్ మెడల్స్ నీకే వచ్చేవి కదా. అవును, నాకే అన్ని వచ్చేవి. నేనే చాలా brilliant కదా. చెప్పు. నవ్వమాకండి అమ్మా, మీరు ఎప్పుడు కింద పోలేదే ఏంటి? నన్ను చూసి నవ్వుతున్నారు. నవ్వమాకండి. అన్ని గోల్డ్ మెడల్స్ నీకే వచ్చేవి కదా. అవును, అన్నీ నాకే వచ్చేవి. నేనే చాలా బ్రిలియంట్. ఇప్పుడు అప్పట్లో కూడాను. నువ్వు తెలివైందా? బ్రిలియంట్వే. A+B² ఫార్ములా చెప్పినారు కానీ మేము తెలివైందని జ్ఞానవంతురాలని చెప్పుకుంటూ జరుగుతుంది. ఈ ముసుగులో కూడా చాలా మంది ఉన్నారు. మేము తెలివైన వాళ్ళమని, జ్ఞానవంతులమని, పైగా చదువుకున్న వాళ్ళమని ఏం ఉండదు. అసలు ఈ బహుమతిని ఓపెన్ చేస్తే నీకు జ్ఞానం అంటే ఏంటో తెలుస్తుంది. దేవుడు మీ కొరకే దీన్ని పెట్టాడు. అవును, ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను IBM కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాను. మంత్లీ 3 lakhs శాలరీ. 3 lakhs? బాగానే సెటిల్ అవ్వగా. సర్లే కానీ ఇందాక నుంచి చూస్తున్నా, ఈ బహుమతి అంటే ఇక్కడే ఉంది. విలువైందంట, శ్రేష్టమైందంట, పైగా ఉచితమంట. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఎందుకమ్మా మీకు ఇది? అసలుగా నువ్వు చదువుకున్నదాన్ని నీకు తెలియదా తీయాలా తీయకూడదా అని? మీరు కలుసుకొని చాలా రోజులు అవుతుంది అన్నారుగా. ఏదైనా మంచి రాస్తారేమి తినుకుంటూ మాట్లాడుకోవచ్చుగా. ఎందుకు మీకు ఇది? ఇంటికి వెళ్ళండి మీరు. పోండమ్మా, పోండి. చూసారులే కానీ. హే ఆగు, ఇప్పటి వరకు నీ లైఫ్లో వచ్చిన బహుమతుల కన్నా ఇది విలువైనదా, శ్రేష్టమైనదా? నువ్వు చెప్పింది కూడా నిజమే. నా లైఫ్లో ఉన్న బహుమతుల కన్నా ఇదేమీ విలువైంది కాదు, శ్రేష్టమైంది కాదు. అసలు ఇది ఎందుకు తెరుద్దాం అనుకుంటున్నావు? ఏం లేదు, ఇందులో ఏమన్నా విలువైంది ఉండిద్దేమోనని. విలువైనది అయితే ఇక్కడ ఎందుకు పెడతారు? అలాంటిది ఏమీ ఉండదులే. నువ్వు చెప్పింది కూడా నిజమే. విలువైంది అయితే ఇక్కడ ఎందుకు పెడతారు? అయినా మనం కలుసుకొని చాలా రోజులు అవుతుంది కదా, ఏదన్నా ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందామా? సరే వెళ్దాం పద. సరే వెళ్దాం పద. పోండమ్మా, పోండి పోండి పోండి. బాగా తిని పొట్ట పెంచుకోండి, నిద్రపోండి. అబ్బా, ఇప్పుడు అర్థం చేసుకున్నారు వీళ్ళు. దేవుని వాక్యం తెలియని వరకు తెలియనిస్తుంది. యెహోవా యందు భయభక్తులకి ఉండటమే జ్ఞానంనకు మూలము. కాబట్టి మంచి జ్ఞానం ఎలా సంపాదించుకోవాలంటే యెహోవా యందు భయభక్తులకి జీవించాలి. మూర్ఖులు నేనే జ్ఞానం గెలవాలని అనుకుంటారు. మీరు ఇలా ఉండకూడదు. చివరిగా లోకం గురించి ఏమీ తెలియని 2 చిన్నపిల్లలు వస్తారు. వీరైనా దీనిని పొందుకుంటారో లేదో చూద్దాం. శ్రేష్ట, స్కూల్ అయిపోయింది కదా, రేపు సండే కదా, కొంచెం సేపు ఆడుకుందామా? సరే హెప్సిబా, ఏం ఆట ఆడుకుందాం? బాలాట ఆడుకుందాం శ్రేష్ట. సరే హెప్సిబా, ఆడుకుందాం రా. నన్ను చూస్తున్నారా ఎవరిని చూస్తున్నారా? నన్నే చూడండి, వాళ్ళ కాదు. శ్రేష్ట, రేపు సండే కదా, నీకు కంటెస్ట్ వాక్యం వచ్చిందా? నేను చూడండి, అంత అందంగా నన్ను నాకెళ్ళి చూడమా. శ్రేష్ట, ఎందుకు? నా దగ్గర బైబిల్ లేదు కదా. అవునా, మరి ఎలా? రేపు తిమ్మత్తన్నయ్య కొడతాడు, మోకాళ్ళు కూడా వేపిస్తాడు. అవును,
మరి చేసేది ఏముంది, కొట్టించుకుందాం, మోకాలు వేద్దాం. అయినా మనకు అలవాటే కదా వారం వారం కొట్టించుకోవడం, మోకాలు వేయడం. వారం వారం అలవాటే కదా. అవును, మరి మర్చిపోయాను. పాస్టర్ గారు, తిమోతన్నయ్య రోజు ప్రేయర్ చేసుకోమంటున్నారు కదా, నువ్వు చేసుకుంటున్నావా? చేసుకుంటున్నాను శ్రేష్ఠ. అవును, మరి రోజు ప్రేయర్ చేసుకునేటప్పుడు నీకు బైబిల్ లేదు కదా, దేవుణ్ణి సహాయం చేయమని అడుగుతున్నావా? రోజు ప్రేయర్ చేస్తున్నా కానీ అడగట్లేదు. ఈరోజు ఖచ్చితంగా అడుగుతా. అడుగు, దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. సరే, మరి నేను వెళ్తున్నాను. లేట్ అయితే మా డాడీ కొడతాడు. లేట్ అయితే మా డాడీ కూడా కొడతాడు. సరే, మరి రేపు సండే స్కూల్లో కలుసుకుందాం. బాయ్ హెప్సిబా. ఎద్దరాడు పడతాడు. పోండి 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 పోండి. పెద్ద పెద్దోళ్ళు వీళ్ళు ఆపారు. వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళు ఏం చేస్తారులే. మనం కూర్చోబోయి పోయి పడుకుందాం. శ్రేష్ఠ చెప్పింది కూడా నిజమే. రోజు తిమోతన్నయ్య పాస్టర్ గారు ప్రేయర్ చేసుకోమంటున్నాడు. ఇక్కడ ప్లేస్ బాగుంది, కొంచెం సేపు ప్రేయర్ చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవని ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు నన్ను, నా కుటుంబాన్ని సజీవుల లెక్కలో కాచి కాపాడినందుకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నీ చిత్తం అయితే నీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నేను చదువుకోవడానికి నాకు ఒక బైబిల్ ఇప్పించు తండ్రి. మీరు ఇస్తారని నేను నమ్ముచున్నాను దేవా. నీ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఏంటిది ఇక్కడ ఏదో ఉంది? ఏంటి ఇప్పుడు నువ్వు ఇది చేస్తావేంటి? ఈయనే అన్నాను ఆయన. విలువైనదా, శ్రేష్టమైనదా, పైగా ఉచితమైనదా? ఒకసారి తీసి చూద్దామా? మో ఏదో చిన్నపిల్లలను వదిలేస్తే ఎంత దూరం వచ్చావా? నువ్వు సైలెంట్కి ఇంటికి వెళ్ళి బొమ్మలతో ఆడుకోమ్మా పో. ఇందులో నాకు ఆడుకోవడానికి బొమ్మలు ఏమైనా ఉంటాయేమో. నీకే చెప్పేది తీమాక. ఓ తీమాక, నీకేనమ్మా చెప్పేది తీమాకమ్మా. ఓ బైబుల్ దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నాకు కావాల్సిన సహాయం చేశాడు. దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక, ఆమేన్. అమ్మో అయ్యో అమ్మో, తీసేసిందయ్యా. పెద్ద పెద్దోళ్ళని తీయకుండా చేశా. బుడ్డ పిల్ల వచ్చి తీసింది. నేను దేవుడితో ఎన్నిసార్లు పోరాడినా నేను గెలవలేకపోతున్నాను. ఈసారి కంపల్సరీ గట్టిగా గెలుస్తా. మీలో చాలామంది ఉన్నారు నన్ను గెలిపించేవాళ్ళు. నేను వచ్చి మీలో ఉన్న పరిశుద్ధాత్మను తీసుకొని వెళ్తా. వస్తా వస్తా వస్తా. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఇక్కడ చిన్నపిల్ల తీసింది. చిన్నపిల్లలను దేవుని దగ్గరకు రానివ్వండి, అలాంటి వారిదే అని వాక్యం సెలవిచ్చిన రీతిగా జరిగింది. కాబట్టి మనందరము చిన్నపిల్లల వలె పోలి నడుచుకోవాలి.